హలో ఫ్రెండ్స్. అరే ఆగు 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 భయ్యా, స్క్రోల్ చేసింది చాలు, ఒకసారి నేను చెప్పింది వినవా? సో ఈరోజు అయితే నీకోసమే విను నీకోసమే ఒక లవ్ స్టోరీ అయితే ఈరోజు అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. కొంచెం నా కోసం వినండి ప్లీజ్. సో ఒక అమ్మాయి ఒక అబ్బాయి 2 సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారనమాట. సో వాళ్ళ ఒరిజినల్ నేమ్స్తో మనకి అక్కర్లేదు కాబట్టి సో అమ్మాయి పేరు బిందు అని పెట్టుకుందాం, సో అబ్బాయి పేరు రామ్ చరణ్ అని పెట్టుకుందాం. సో అన్నట్టు మన హీరో లిటిల్ బిట్ జూనియర్ రామ్ చరణ్ లాగా ఉంటాడంట. సో అందుకే ఈవిడ అతనికి పడిపోయింది. పెళ్లి చేసుకొని కొన్ని రోజులు బాగానే ఎంజాయ్ చేశారనమాట. తర్వాత ఇద్దరికి ఈగోల వల్ల పెద్ద పెద్ద గొడవలే స్టార్ట్ అయ్యాయి. సో మన జూనియర్ రామ్ చరణ్ గారు అయితే జాబ్లెస్, స్టడీస్ కూడా కంప్లీట్ చేయలేదన్నమాట. ఇంటర్ కూడా డిస్కంటిన్యూడ్ అని చెప్పి టాక్ అనమాట. ఈయన మాత్రం హీరోలాగా ఉంటాడని చెప్పేసి చుట్టూ నలుగురు చేరి భజన చేయడం వల్ల ఈయన తెగ సంబరపడిపోయి వాళ్ళకైతే డబ్బుల మీద డబ్బులు ఖర్చు పెట్టేస్తాడనమాట. సో ఇదే అతని డైలీ రొటీన్ అనమాట. సరే, ఇక మన బిందుకి ఈయన జాబ్లెస్ అని, చదువుకోలేదని, తెలియకుండా పెళ్లి చేసుకుందా అనే కదా మీ డౌట్. సో అదంతా తెలిసే చేసుకుంది. సో ఎందుకంటే మేడం పెద్ద ఫెమినిస్ట్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ కూడా. వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ అండ్ ఫ్యామిలీ అంతా వెల్ సెటిల్డ్. సో ఈమెకి సంపాదించే మొగుడు అయితే అవసరం లేదు. సో చెప్పు చేతుల్లో ఉండేవాడు కావాలనుకునింది. సో ఈవిడ ఏం చేసినా క్వశ్చన్ చేయకూడదు, అందుకే ఇల్లరికం ఉండే మొగుడిని అయితే టచ్ చేసుకుంది. సరే, ఒక మగాడు ఎలా ఉండాలో క్లాస్ పీకే మేడం గారు ఇన్ని నీతులు చెప్పి అర్ధరాత్రి ఏం చేస్తుందో తెలుసా? బెడ్షీట్ కప్పుకొని ముక్కు మొహం తెలియని వాళ్ళతో చాటింగ్ చేస్తారు. అది అందరికీ తెలిసిందే. సో అది తప్పు కాదంట మేడం గారి దృష్టిలో. ఆమె యాటిట్యూడ్ ఎలా ఉంటుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సో తల్లిదండ్రులు పిల్లల్ని కనేది కూడా వాళ్ళ టైంపాస్ పని చేయడం వల్లే కానీ ప్రేమతో కాదంట. ఇది మేడం గారి వర్షన్. సో కన్న తల్లిదండ్రులు ఇచ్చే లగ్జరీ లైఫ్ కావాలి కానీ వాళ్ళ మీద రెస్పెక్ట్ అయితే ఉండదు. మొత్తానికైతే ఒకరోజు మన జూనియర్ రామ్ చరణ్కి బిందుకి బాగా గొడవలు అయితే జరిగాయన్నమాట. మాట కూడా పెరిగింది. సో మొగుడిని ఇంట్లో నుండి బయటకు పో అని అవమానించింది. సో ఇల్లరికం వచ్చాడు కాబట్టి ఇంకొంచెం చులకన అనమాట. సో అంతటితో మాత్రం ఈమె ఆగలేదన్నమాట. ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెప్పుడు మాటలు విని డైవర్స్కి కూడా సిద్ధమైంది. సో మొత్తానికి డైవర్స్కి కూడా అప్లై చేసింది. మన హీరో చూడడానికి బేవర్స్గా ఉండడం వల్ల ఆవిడ ఏం చెప్పినా అక్కడ వర్కౌట్ అవుతుంది. అతన్ని అలా నార్మల్గా వదిలేయడం ఇష్టం లేక అతన్ని టార్చర్ చేయాలనుకుని అతని మీద సెక్షన్ 498A కేసు అయితే పెట్టేసింది. సో కేసు వేసి కోర్టుకైతే తిప్పుతుంది. మన హీరో దగ్గర కోర్టుకి రావడానికి కూడా పైసలు. మేడం మాత్రం స్టైల్గా కారులో వచ్చి వెళ్తూ ఉంటుంది అనమాట. అబ్బా, ఏదో ఒకటి సేల్ చేసి వదిలేసి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకండి అని చాలా మంది అయితే చెప్పి చూశారు. అయినా ఆమె చెవులు అసలు వినబడట్లేదు. అతన్ని కోర్టు చుట్టూ తిప్పుతూనే ఉంది. సో ఒక మగాడి జీవితాన్ని గందరగోళం చేయాలంటే అది ఒక ఆడదానికే సాధ్యమని మళ్ళీ నిరూపించింది. మొత్తానికైతే అతను మంచివాడని నేనేం సర్టిఫికేట్ అయితే ఇవ్వట్లేదు, కానీ ఇష్టం లేనప్పుడు వదిలేసి ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకచ్చు కదా. మొత్తానికి ఇక్కడ నీతి ఏంటంటే కోట్లు ఖర్చు పెట్టి నాతి చరామి అని చేసుకుంటున్న పెళ్లిళ్లే నిలబడట్లేదు. ఇక తొక్కలోది నువ్వెంత నేనెంత, మన బొక్కలో ప్రేమెంత.